ప్రజల భాగస్వామ్యంతోనే చిత్తూరు నగరాన్ని వ్యర్థరహితంగా మార్చగలమని కమిషనర్ పి నరసింహ ప్రసాద్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భాగంగా శనివారం గాంధీ విగ్రహ కూడలి వద్ద జీరో వేస్ట్, తడి పొడి వ్యర్థాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, మానవహారం, ప్రతిజ్ఞా సంతకాలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తడి పొడి వ్యర్థాలను వేరు చేయడంపై గ్రీన్, బ్లూ, రెడ్ డస్ట్ బిన్లతో అవగాహన కల్పించారు. తడి పొడి వ్యర్థాలను సూచించేలా రంగులను క్యాన్వాస్ పై ప్రదర్శించారు. జీరో వేస్ట్ పై రూపొందించిన రంగవల్లి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, తడి పొడి వ్యర్థాలను వేరు చేయడంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గృహాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను జీరో వేస్ట్ విధానంలో పూర్తిగా రీసైకిల్ చేయాలన్నారు. తడి వ్యర్థాలను ఎరువులుగా మార్చడం, పొడి వ్యర్థాలను రీసైకిల్ చేసి పునర్వినియోగించాలన్నారు. ఈ మేరకు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛతా యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి స్థానిక సమస్యలను యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ పి లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు, మేస్త్రీలు, ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛతపై అవగాహన కల్పించిన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛత యాప్ పైన అవగాహన కార్యక్రమాన్ని గాంధీ సర్కిల్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా యాప్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయి, యాప్లో ఉన్నటువంటి కంప్లైంట్స్ కేటగిరీస్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేటువంటి దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. యాప్ పైన ప్రజలందరూ కూడా సెక్రటరీస్ ద్వారా అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా వేస్ట్ సెగ్రిగేషన్ మీద కూడా ఇక్కడ సిగ్నేచర్ కంపైన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో ప్రధానంగా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రజలందరూ కూడా సెగ్రిగేషన్ మీద అవగాహన ఉండి ప్రాసెసింగ్ సెంటర్స్ కి ఆ విధంగా సెగ్రిగేటెడ్ వేస్ట్ వెళ్ళి అక్కడ ప్రాసెస్ చేసినట్లయితే మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా యాప్ ను డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా కంప్లైంట్స్ రైజ్ చేయాలని, స్వచ్ఛత యాప్ ద్వారా డౌన్లోడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సెక్రటరీస్ ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి పారిశుద్ధ్యం అనేటటువంటిది అధిక ప్రాధాన్యత ఇస్తూ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం అని చెప్పి ఈరోజు గవర్నమెంట్ స్వచ్ఛత యాప్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలు, అదేవిధంగా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ స్వచ్ఛత యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో వివిధ కాలమ్స్ అనేటటువంటిది కంప్లైంట్స్ మనం రైజ్ చేయొచ్చు. ఎక్కడైనా గార్బేజ్ లిఫ్ట్ కాకపోయినా, అదేవిధంగా డ్రైన్స్ లిఫ్ట్ కాకపోయినా, మనకు గార్బేజ్ వెహికల్ రాకపోయినా, ఎనీ డెడ్ యానిమల్స్ మనం లిఫ్ట్ చేయకపోయినా, ఏ సమస్య ఉన్నా, సిటీయూస్ ఉన్నా, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ఆ డంప్ని మీరు ఆ జియో కోఆర్డినేట్స్తో ఫొటోస్ తీసి దీనికి అప్లోడ్ చేస్తే అది మాకు అందుతుంది. దాన్ని బట్టి వెంటనే మేము దాని మీద స్పందించడానికి, క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సిటిజన్ ఫ్రెండ్లీ విధంగా ఈరోజు యాప్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని వినియోగించాలని, తద్వారా టైం గ్యాప్ లేకుండా, లాగ్ లేకుండా అది ప్రజలకు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగానికి కూడా సమయంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా వినియోగించాలని రానున్న స్వచ్ఛ సర్వేక్షణలో చిత్తూరు నగరాన్ని మనకు కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో నగరాన్ని, చిత్తూరు నగరాన్ని అధిక ముందు వరుసలో నిలపడానికి తోడ్పడాలని కూడా ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.